ఇప్పుడు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇప్పటి మందం ఏదో ఇంత నీడు ఉండాలని చూస్తారా, లేదంటే ఎల్లకాలం ఉండేటట్టు కడతారా? కొడుకులు మనవళ్ళు మనవరాన్లకు సుతా అక్కెరికొస్తట్టు బందవస్తు కట్టుకుంటారు. ఇక పబ్లిక్ అందరికి అక్కెరికొచ్చేటి ఇంకెంత బందవస్తు కట్టాలి? ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి పోతానికి రోడ్డు, ట్రాఫిక్ తిప్పలు తప్పిస్తానికి, వాగులు దాటడానికి బ్రిడ్జిలు కడుతుంటది సర్కారు. అసొంటి ఓ బ్రిడ్జ్ ముచ్చటే ఇది. ఎప్పటిదో పాత రోడ్డు అనుకునేరు, వెనక మరలా చూడుర్రి కరీంనగర్ మానేర్ జాం కాడ కట్టిన తీగల బ్రిడ్జి మీదనే కట్టి ఏడాది కూడా కాలే రోడ్డు బిచ్చలు బిచ్చలు ఊడు పొక్కలు పడు మళ్ళేసుడు. ఇప్పటికి 2-3 మాటల గిట్లనే అయిందట. రిపేర్లు చేస్తున్నారు కాబట్టి ఇటు పక్క బంద్ పెట్టి ఇంకో పక్క నుంచి బండ్లు పంపిస్తుర్రు. అటు మంచిగానే ఉన్నదా అంటే అటు సూతి ఇదే కథ. 6 నెలలు కాలే ఇది చేసి, మళ్ళీ ఇది మొత్తం బొందలు అయిపోయినాయి. 2-3 సార్లు నేను ఇక్కడ పడిపోయినా. ఇట్లా ఈ తువ్వకెళ్ళి రావాలంటేనే రాత్రి భయం అవుతుంది. జర్ర అయితే ఈ బండి పడిపోవు బొందల. మానే రందాలు చూద్దామని వస్తే మోకాలు చిప్పలు వలగొట్టుకునే కథ అవుతుందట. 1 నెంబర్ టూరిస్టు జాగా చేస్తామని ఏడాది కింద పాత సర్కార్ చాలు చేస్తే కొన్ని వద్దులు పబ్లిక్ తో జిబాజిబా ఉన్నది. అటెన్కిడికి రావాలంటేనే బుగులు పడుతున్నారు. 3-4 లేయర్లతో రోడ్డు వేసినా బ్రిడ్జి కతుక్కుంటలేదు, నిలబడతలేదట. బండి ఖరాబ్ అవుతుంది, కట్టలు నాశనమైన. మొన్న అయితే క్లచ్ ప్లేట్లు మేము బాగా పెట్టుబడ్డది. మొన్న వర్షాలు పడ్డప్పుడు అయితే విపరీతంగా ఇబ్బంది అయింది. ఊకూకే బ్రిడ్జి రిపేర్లు చేస్తుంటే అటు వరంగల్ కు ఇటు హైదరాబాద్ కు వచ్చిపోతోళ్లకు మస్తు తిప్పలైతుంది. ఇప్పుడు మళ్ళీ 6 వస్తున్నారు కాంట్రాక్ట్ పట్టినోళ్ళు. ఈ తాపకన్నా బందోబస్తు ఉంటుందో మరి.